హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సన్నీని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. ఈరోజు నేను చెప్పబోయే స్కీము మనందరికీ కూడా చాలా ఉపయోగపడే స్కీము. మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా తెలుసుకోవాల్సిన స్కీము. ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ బేటీ బచావో బేటీ పడావోలో భాగంగా ఈ స్కీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. మన ఆడపిల్లల సంరక్షణ కొరకు, చదువుల కొరకు మరియు మ్యారేజ్ కొరకు ఈ స్కీమ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ స్కీమ్లో పెట్టుబడి పెట్టడం ద్వారా మన ఆడపిల్లల చదువులు మరియు పెండ్లి కొరకు అప్పులు చేయాల్సిన అవసరం లేదు అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను అనమాట. ఇంతకీ ఆ స్కీమ్ పేరేమిటంటే సుకన్య సమృద్ధి యోజన. అంటే ఇది నిజంగా కూడా ఆడపిల్లలకి ఒక వరం లాంటి పథకం అని చెప్పొచ్చు. దీని గురించి ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను, కానీ కొంతపాటు మాత్రం ఈ వీడియోలో చెప్తున్నాను. ఎందుకంటే ఈ స్కీమ్ గురించి పూర్తిగా మనందరికీ తెలియని ఉద్దేశంతో పార్ట్స్గా ఈ పథకం గురించి మీకు చెప్పబోతున్నాను. పార్ట్స్గా చెప్పడం వల్ల ఏమవుతుందంటే ప్రతి దాని గురించి కూడా మనకి క్లుప్తంగా బ్రీఫ్గా కూడా మనం తెలుసుకోవచ్చు. సో మీరు దయచేసి లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. మన ఈ కిరాక్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ ఎస్ఎస్ఏని అంటే ఈ సుకన్య సమృద్ధి ఖాతాని ఎలా ఓపెన్ చేయాలి అంటే ఎవరెవరు ఓపెన్ చేయొచ్చు అంటే 10 సంవత్సరాలలోపు ఆడపిల్లలందరూ కూడా ఈ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. అయితే ఈ అకౌంట్ వాళ్ళ పేరు మీద ఓపెన్ చేసుకోవచ్చు. అది కూడా వాళ్ళ యొక్క న్యాచురల్ గార్డియన్స్ ఆర్ లీగల్ గార్డియన్స్ వాళ్ళ పేరు మీద ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ న్యాచురల్ గార్డియన్ అంటే ఫాదరు లేదా మదరు, వీళ్ళు మాత్రమే న్యాచురల్ గార్డియన్స్. ఇక్కడ లీగల్ గార్డియన్ కింద అంటే ఒకవేళ ఫాదరు మదరు లేకపోతే లీగల్గా ఎవరైతే ఆ గర్ల్ చైల్డ్ని పోషిస్తున్నారో వాళ్ళ యొక్క లీగల్ సర్టిఫికేట్ ఇచ్చినట్లయితే లీగల్ గార్డియన్ పేరు మీద లీగల్ గార్డియన్గా ఉంటూ ఆడపిల్ల పేరు మీద మనం ఈ అకౌంట్ అనేది ఓపెన్ చేయొచ్చు. ఇంకో విషయం ఏమిటంటే ఒక అకౌంట్ మాత్రమే ఆ గర్ల్ చైల్డ్ పేరు మీద అయితే పోస్ట్ ఆఫీస్లో లేదా బ్యాంకులో ఓపెన్ చేయొచ్చు, కానీ రెండిట్లో మనం ఈ అకౌంట్ అనేది ఓపెన్ చేయలేము. ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి గార్డియన్ గర్ల్ చైల్డ్ యొక్క బర్త్ సర్టిఫికేట్ అట్ ది టైమ్ ఆఫ్ ఓపెనింగ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మరియు గార్డియన్ యొక్క ఐడెంటిటీ ప్రూఫ్ మరియు అడ్రస్ ప్రూఫ్ మరియు ఆ రెండు కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అంటే కేవైసీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇందులో ఈ ఎస్ఎస్సీ అకౌంట్లో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒక ఫ్యామిలీలో మనం మ్యాక్సిమం 2 గర్ల్ చిల్డ్రన్ వరకు కూడా ఈ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. మోర్ దెన్ 2 కూడా ఓపెన్ చేయొచ్చు. మోర్ దెన్ 2 అకౌంట్స్ కూడా ఓపెన్ చేయొచ్చు. అది ఎప్పుడంటే ట్విన్స్ లేదా ట్రిప్లెట్స్ అంటే కవళ్ళు కానీ లేదా ముగ్గురు కానీ ఒకే బర్త్లో పుట్టినప్పుడు గార్డియన్స్ అనేది అఫిడవిట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ బర్త్ సర్టిఫికేట్ సంబంధించి ఈ ట్విన్స్ కానీ ట్రిపుల్స్ కానీ పుట్టినప్పుడు గార్డియన్ అఫిడవిట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అట్ ది టైమ్ ఆఫ్ అకౌంట్ ఓపెనింగ్. ఒకవేళ ఫస్ట్ బర్త్లోనే 2 లేదా అంతకంటే ఎక్కువ గర్ల్ చిల్డ్రన్ కానీ పుట్టినట్లయితే 2 లేదా అంతకంటే 3 కానీ 4 కానీ ఒకే బర్త్లో పుట్టినట్లయితే సెకండ్ బర్త్లో ఉన్న ఆడపిల్లలకి ఈ అకౌంట్ అనేది ఓపెన్ చేయరాదు. ఎందుకంటే ఫస్ట్ బర్త్లో ఉన్న ఆడపిల్లలకి మనం అకౌంట్ ఓపెన్ చేయొచ్చు కాబట్టి సెకండ్ ఇష్యూలో ఒకవేళ ఆడపిల్ల పుట్టితే దానికి ఈ అకౌంట్ మనం ఓపెన్ చేయరాదు. అయితే ఈ బర్త్ సర్టిఫికేట్ అనేది మున్సిపల్ అథారిటీ, ఫస్ట్ వన్ మున్సిపల్ అథారిటీ, సెకండ్ వన్ రిజిస్టర్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ నుండి తీసుకువస్తేనే బర్త్ సర్టిఫికేట్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అంటే ఏదైనా పోస్ట్ ఆఫీస్ ఆర్ బ్యాంక్. అయితే దీని యొక్క ఆపరేషన్ ఏ విధంగా ఉంటుంది? ఆపరేషన్ ఆఫ్ ది అకౌంట్ ఏంటంటే ఈ సుకన్య సమృద్ధి అకౌంట్ అనేది గార్డియన్ గర్ల్ చైల్డ్కి 18 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఆపరేట్ చేయొచ్చు. అంటే 18 సంవత్సరాల తర్వాత ఆ గర్ల్ చైల్డే సెల్ఫ్గా ఆపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ దానికి కేవైసీ డాక్యుమెంట్స్ అంటే ఆ పాప యొక్క ఆధార్ జెరాక్స్, పాన్ జెరాక్స్, మళ్ళీ రివైజ్డ్ ఓపెనింగ్ ఫామ్ సబ్మిట్ చేస్తే అది కంటిన్యూ అనేది అవుతుంది. అయితే ఈ పోస్ట్ ఆఫీస్లో మనం ఈ సుకన్య సమృద్ధి ఖాతా తెరవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటంటే ఫస్ట్ వన్ ఏంటంటే బర్త్ సర్టిఫికేట్ అంటే ఆడపిల్ల యొక్క బర్త్ సర్టిఫికేటు, మరియు సెకండ్ వన్ ఆధార్ జెరాక్స్. ఇప్పుడు ఇది మ్యాండేటరీ చేశారు గర్ల్ చైల్డ్కి, ఇది కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ వన్ గార్డియన్ యొక్క ఆధార్ జెరాక్స్, గార్డియన్ యొక్క పాన్ కార్డ్ జెరాక్స్, మరియు బోత్ గర్ల్ చైల్డ్ను మరియు గార్డియన్ వీళ్ళిద్దరి యొక్క ఫోటోలు, పాస్పోర్ట్ ఫోటోలు, అంటే గర్ల్ చైల్డ్ 3 ఫోటోలు అండ్ గార్డియన్ 3 ఫోటోలు ఇవ్వాల్సి ఉంటుంది. 6th వన్ అకౌంట్ ఓపెనింగ్ ఫామ్, ఇది మీకు పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఇస్తారు. ఇవన్నీ సబ్మిట్ చేసినట్లయితే మీకు అకౌంట్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. అయితే ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి మినిమం డిపాజిట్ ఎంత ఉండాలి? ఈ ఎస్ఎస్సీ అకౌంట్ మినిమం 250 రూపీస్తో మనం ఓపెన్ చేయొచ్చు. అంటే మినిమం 250తో ఓపెన్ చేయొచ్చు. మ్యాక్సిమం అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్లో మనం గరిష్టంగా 1.50 అంటే 1,50,000 మనం గరిష్టంగా కట్టొచ్చు ఒక ఫైనాన్షియల్ ఇయర్లో, అంటే ఏప్రిల్ టు మార్చ్.
అయితే ఈ డిపాజిట్స్ అకౌంట్ ఓపెన్ చేసినప్పటి నుండి కూడా 15 సంవత్సరాల వరకు మనం చేయొచ్చు. ఈ డిపాజిట్స్ అనేవి మనం 15 సంవత్సరాల వరకు కూడా కట్టొచ్చు. ఒకవేళ కానీ ఇన్ కేస్ మీరు ఫైనాన్షియల్ ఇయర్లో 1,50,000 కన్నా ఎక్సెస్ అమౌంట్ కానీ డిపాజిట్ చేశారనుకోండి, దానికి ఎటువంటి ఇంట్రెస్ట్ ఇవ్వరు. అది ఇర్రెగ్యులర్ అవుతుంది కాబట్టి ఆ ఎక్సెస్ అమౌంట్ని మీకు తిరిగి రిటర్న్ చేసేస్తారు. అంతేకాకుండా ఈ ఎస్ఎస్సిఏలో మీరు చేసే డిపాజిట్, ఎవరైతే గార్డియన్ వాళ్ళ యొక్క ఆడపిల్లల పేరు మీద డిపాజిట్ చేస్తున్నారో ఆ డిపాజిట్స్ని అండర్ సెక్షన్ 80C ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 కింద కూడా మనం చూపించవచ్చు. ఇన్ ది సేమ్ వే లీగల్ గార్డియన్ కూడా ఈ ట్యాక్స్ బెనిఫిట్ని ఎంజాయ్ చేయొచ్చు. అంటే అప్ టు ఎంత మ్యాక్సిమం లిమిట్ 1,50,000 వరకు వీళ్ళు మనం ఈ ఇన్కమ్ ట్యాక్స్ కింద మనం చూపించుకోవచ్చు, అంటే ట్యాక్స్ ఎగ్జామ్షన్ కింద మనం చూపించుకోవచ్చు. సో ఇది పార్ట్ 1 వీడియో. నెక్స్ట్ వీడియోలో మీకు సబ్సిక్వెంట్ డిపాజిట్స్ ఏ విధంగా కట్టాలి, ఒకవేళ ఇన్ కేస్ ఒక ఫైనాన్షియర్ కానీ కట్టకపోతే దాని డిఫాల్ట్ ఫీ ఎలా ఉంటుంది, అదేవిధంగా ఎస్ఎస్ఏ ఇంట్రెస్ట్ ఏ విధంగా ఉంది, ఎంత అమౌంట్ కడితే ఎంత మనకి వడ్డీ వస్తుంది ఆఫ్టర్ 21 ఇయర్స్, అదేవిధంగా విత్డ్రాల్ ప్రొసీజర్ ఏమైనా ఉందా, మెచ్యూరిటీ అయితే ఏ విధంగా చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ డౌట్ చాలామందికి ఎస్ఎస్ఏ ట్రాన్స్ఫర్ బ్యాంక్ నుంచి పోస్ట్ ఆఫీస్ చేయొచ్చు, పోస్ట్ ఆఫీస్ నుంచి బ్యాంక్కి చేయొచ్చు, అది ఏ విధంగా చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు పార్ట్ 2 వీడియోలో మీకు మన ఛానల్లో చెప్తాను. ఇప్పుడు ఈ పార్ట్ 1లో చెప్పినంత వరకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. థ్యాంక్ యూ.